ఈరోజు వినిపించబోతున్న కథ మురళి వాళ్ళమ్మ. రచన రంగనాయకమ్మ గారు. ఫోను చీకట్నే గోలగోలగా. అబ్బా, మళ్ళీ తెల్లారడం భయం. దాని దగ్గరే వేళ్లాడాలి. ఆ వేళ్లాడే మనిషి ఇంట్లో లేనే లేడుగా. ఇంకా ఎవరి కోసం? కాసేపు ఆగింది. మళ్ళీ మొదలు. రజని, చూడరాదు? మురళినేమో చూడు తొందరగా. చూస్తున్నానత్తయ్యా. ఆగింది ఫోను. రజని వంటింట్లోకి రాగానే రుక్మిణి అడిగింది, ఎవరు ఇంత పొద్దున్నే? మురళీనా? కాదు, శ్రీలత, గోవా నుంచి. మురళి మాట్లాడలేదా? ఆ అమ్మాయే మాట్లాడింది. ఆ అమ్మాయికి నీతో ఏం పని? ఏం మాట్లాడింది అంటూ అత్తగారు ఆశ్చర్యపడుతూ చూసింది. రజని కొంచెం తటపటాయిస్తూ హోటల్ నుంచే చేసింది. సముద్ర పొడ్డుకి బయలుదేరుతున్నారట. ఇప్పుడే బయలుదేరుతున్నాం. భలే ఎంజాయ్ చేస్తున్నాంలే రజని. నువ్వుంటే చాలా బాగుండేది అంది. రజని పాఠం అప్పచెప్పినట్టు చెప్పింది. రుక్మిణి మళ్ళీ ఆశ్చర్యపోతూ, మురళి లేడా అక్కడ అని రెట్టించి అడిగింది. పక్కనే ఉన్నట్టున్నాడు. ఏం మురళి అని పక్కన ఎవరితోటో మాట్లాడినట్టే అనిపించింది. ఏముందిలే మాట్లాడడానికి అనుకున్నాడేమో. అదేం మాట? వెళ్ళి 2 రోజులైంది. ఇంట్లో ఎలా ఉన్నారో కొంచెం అడగొద్దు అంటూ రుక్మిణి మొహం చిట్లించింది. మళ్ళీ ఫోను. రజని గబగబా వెళ్ళింది. ఈసారి మురళే. ఏం లేదు, ఇందాక లత గమ్మున పెట్టేసింది. ఏం చేస్తున్నారు? అమ్మ ఏం చేస్తోంది? ఇప్పుడే లేచాం. అత్తయ్య వంటింట్లో ఉన్నారు. పిలవనా? వద్దులే గాని, జ్వరం తగ్గిందా నీకు? రజని నవ్వింది. అదేం జ్వరం? ఏదో కొంచెం వచ్చింది. ఎప్పుడో తగ్గింది. నువ్వు కూడా వస్తే బాగుండేది రజని. అస్తమానం వెళ్తూనే ఉంటావుగా. ఇంకెప్పుడైనా వస్తాను. మళ్ళీ వచ్చే నెలలోనే రావాలి. కానీ అప్పుడంతా డైరెక్టర్లతో మీటింగ్లు అది బిజీగా ఉంటుంది. ఇప్పుడు చాలా లీజర్గా ఉన్నాం. సరేలే, ఇప్పుడేం చేస్తాం? అంతేగా, పెట్టెయ్యనా? ఎప్పుడొస్తున్నావు? మర్చిపోయాను. రేపు రాత్రికే. 10 దాటుతుందేమో. అన్నట్టు నిన్న నీకో చీర సెలెక్ట్ చేసింది లత. ఎందుకు? ఇప్పటికే బోలెడున్నాయి. వద్దు, కొనేశాం. ఏం చెయ్యాలి? లతకిచ్చెయ్యనా? నీ ఇష్టం. సరదా కన్నా లేదు. మరి పెట్టెయ్యనా? సరే. కొంచెం నవ్వు మొహంతో వంటింట్లోకి వెళ్ళింది రజని. మురళి చేశాడత్తయ్యా. అదే అనుకున్నాలే. ఇప్పటికి తెలివొచ్చిందేమో. ఏమన్నాడు? రేపు రాత్రికి వస్తున్నాడట అని ఊరుకుంది రజని. చీర కొన్నాడట. లత సెలెక్ట్ చేసిందట. చాలా చీరలు ఉన్నాయి కదా ఆంటీ. అంటే అయితే లతకిచ్చేయనా అన్నాడు అని కూడా చెప్తే, అలాంటి సరసాలంటే అత్తగారికి చాలా కోపం వస్తుందని తెలుసు రజనీకి. కొన్ని మాటలు అత్తగారు అస్సలు సహించదని బాగా తెలుసు. రేపు వస్తున్నాడట అని మళ్ళీ ఆ 2 మాటలే చెప్పి పనిలో పడింది రజని. పగలంతా 10 సార్లు ఫోన్లు. మిస్టర్ మురళీమోహన్ ఉన్నాడా అంటూ మద్రాస్ నుంచి, సేలం నుంచి, బెంగళూరు నుంచి ఏవేవో ఊళ్ళు. లేడు, గోవా వెళ్ళాడు, రేపు వస్తాడు అని ఒకటే పాట పాడాల్సి వచ్చింది. రజని ఉంటే తనే చూసుకుంటుంది కానీ రజని ఆఫీస్కు వెళ్ళింది. రాత్రి పడుకుపోయే ముందు గోవా నుంచి ఫోను. శ్రీలత మళ్ళీ. హాయ్ రజని. మీరా? నిరుత్సాహపడింది రజని. రజని, ఇవాళంతా భలే ఎంజాయ్ చేశాంలే. అబ్బా, తెగ తిరిగాం. కాళ్ళు పడిపోయాయనుకో. ఒకటే తలపోటు. మురళి లేకపోతే చచ్చి ఉండేదాన్ని. తల మర్దనా చేయడం భలే వచ్చు మురళికి. తగ్గిందిలే బాబు అన్నా వినకుండా. అబ్బా, ఎలా గిచ్చుతున్నాడో చూడు మీదపడి. ఇందాక అలాగే చెయ్యి పట్టుకుని లాగి రెక్క విరగొట్టినంత పనిచేశాడు. బా, అలా గిచ్చుతావేం అని లత కేకలు పెడుతోంది ఫోన్లో. రజని ఆశ్చర్యపోతూ వింటోంది. మురళి లాక్కున్నాడు ఫోను. కంగారుగా అంటున్నాడు, చచ్చ, అంత అబద్ధం నమ్మకు. నీతో తిట్టించాలని అలా చెప్తోంది. ఇందాక నీళ్లవైపు వెళ్ళిపోతుందని చెయ్యి పట్టుకుని కొంచెం ఆపానంతే. కెరటాలు లాగేశాయంటే మాలో ఎవ్వరికి ఈత రాదు. కర్మ. అమ్మాయి పని బాగానే అయింది ఈ పాటికి. రక్షించాలని కృతజ్ఞత అయినా లేకుండా ఎలా చెప్తుందో నీకు. రిసీవర్ లత లాగేసుకుంది మళ్ళీ. మురళివే అబద్ధాలు రజని. కావాలంటే శ్రీనివాస్ నడుగు. చెయ్యి విరగ్గొట్టినంత పనిచేసి తర్వాత మళ్ళీ తనే మర్దనాలు చేశాడనుకో. అయినా ఇంకా బాధగానే ఉంది. ఇదిగో మురళి, మళ్ళీ చెయ్యి లాగుతావేం? ఈసారి నిజంగా విరిగిపోతుంది. ఇక నువ్వే పోషించాలి నన్ను. ఫోను కోసం పెనుగులాట జరుగుతున్నట్లుగా అనిపించింది రజనీకి. మళ్ళీ శ్రీలతే. ఆఫీస్లో రోజు నా దగ్గర యాలక్కాయలన్నీ లాక్కొని తినేస్తాడు. జీన్స్ కొనిపెట్టమంటే నీ యాలక్కాయలంత ఖరీదా అంటున్నాడు. చూడు రజని, ఇలాంటి వాడిని ఏం చెయ్యాలి? ఫోను మళ్ళీ మురళి చేతుల్లోకి మారింది.
లత మాటలకేం గాని ఏం చేస్తున్నారు? అన్నాలు తినేశారా? అమ్మ నిద్రపోతోందా? రజనీ కంఠం పెగల్లేదు. రజనీ, హలో రజనీ. ఉన్నాను, ఇప్పుడే తిన్నాం. అత్తయ్య ఏదో చదువుకుంటున్నట్టున్నారు. మేమింకా ఇప్పుడు హోటల్కి బయలుదేరాలి. రోజంతా ఈ గడ్డి ఆ గడ్డి తింటూనే ఉన్నామనుకో. మరి పెట్టయ్యనా? అమ్మకి జ్వరం పూర్తిగా తగ్గిందా? జ్వరం అత్తయ్యకు కాదు, నాకే తగ్గిందని పొద్దునే చెప్పాగా. అవునులే, మర్చిపోయా, పెట్టేస్తున్నా. రజని నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ అత్తగారి గదివైపు బయలుదేరింది. మురళే అత్తయ్య. అదే అనుకున్నా. ఇంతసేపు మాట్లాడుతుంటే, కోడలి మొహం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది రుక్మిణికి. అలా ఉన్నావేం? ఏమైంది? రేపు రావడం లేదా మురళి? అబ్బే, ఏం లేదు. ఏమన్నా అన్నాడా? అదేం కాదు. విసిగించక రజని. ఏం లేదు లేదు అనేస్తే నమ్మడానికి నేనేం చిన్న పిల్లనా? ఏం లేకపోతే అలా ఎందుకున్నావు? చెప్పాలనిపిస్తే చెప్పు, లేకపోతే వెళ్ళి పడుకో అనేసి రుక్మిణి మొహం పుస్తకం వైపు తిప్పుకుంది. రజని కొంచెం సిగ్గుపడుతూ తల వాలేసి నించుంది. అది కాదత్తయ్యా, ఆ శ్రీలత ఏమిటి? అంత చదువుకుంది, పెద్ద ఉద్యోగం చేస్తోంది, ఎలా మాట్లాడాలో తెలియదా? రోజంతా బాగా తిరిగారట, తలనొప్పి చంపేసిందట. మురళికి తలపట్టడం బాగా వచ్చే అంది. ఇదిగో ఎలా గిచ్చుతున్నాడో చూడు అని అరిచింది. అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. రుక్మిణి నిర్ఘాంతపోతూ వింటోంది. నువ్వేమన్నావు? ఏమో, నేనేం అనలేదు. నాకేం తోచలేదు అసలు. అయినా ఏమన్నా అంటే మురళి గురించి నేనేదో అనుమానపడుతున్నట్టు అనుకోదు? రుక్మిణి కోపంగా. ఏం అనుమానపడితే తప్ప? వెకిలి వేషాలు వేస్తుంటే అనుమానపడక ఏం చేస్తారు అంది. చచ్చ, నాకు అలాంటి అనుమానం లేదత్తయ్యా. నిజంగా ఆ అమ్మాయి నాతో అలా చెప్పడం ఏం బాగుంటుందని అంటున్నానంతే. ఏం చేసింది? తప్పు కాకపోతే చెప్తే ఎందుకు బాగుండదు? అవుననుకోండి అని రజని కొంచెం నవ్వింది. శ్రీలత మాటలకి అత్తగారికి చాలా కోపం వచ్చిందని రజనికి బాగా అర్థమైంది. మరి మురళి ఏమన్నాడు? కాదు, నీళ్ల దగ్గరికి వెళ్తుంటే పడిపోతుందేమోనని చేయి పట్టుకున్నానంతే అని ఏదో అన్నాడు. అంతకన్నా చెప్పడానికి భయం వేసింది రజనీకి. బాగానే ఉంది, సహాయం చేయడం, తలనొప్పికి మర్దనాలు చేస్తాడు, ప్రమాదాల నుంచి రక్షిస్తాడు, చాలా బాగుంది అని రుక్మిణి మొహం చిట్లించింది. పడుకుంటానత్తయ్య, నిద్రొస్తోంది అని కదిలింది రజని. మనసు పాడు చేసుకోకు అనలేదు అత్తగారు. పైగా అసలు అంతసేపు వాళ్ళ మాటలన్నీ ఎలా విన్నావు? మీ ఇద్దరికి బుద్ధి లేనట్టుంది అనేసి ఫోన్ పెట్టేయక వాళ్ళేం బాగితే అది వింటూ నుంచున్నావా అంది కోపంగా చూస్తూ. తెలుసు అత్తగారి పద్ధతి రజనీకి. కొంచెం నవ్వి నెమ్మదిగా వెళ్ళిపోయింది. మురళి గురించి రజనీకి నిజంగానే ఆందోళన లేదు. కొంచెం ఆశ్చర్యమే గాని మనసు పాడు చేసుకునేంతగా ఆ ఆశ్చర్యము లేదు. మనసు పాడయ్యేంతగా ఆందోళన అంతా రుక్మిణిని పట్టుకుంది. ఏదో చిన్నతనంలే, ఏదో సరదాగా ఉన్నారులే, ఒక్కచోట పనిచేసే వాళ్ళు ఆ మాత్రం చనువుగా ఉండరా అని ఇన్నాళ్ళు అనిపించినట్టుగా ఇప్పుడు అనిపించడం లేదు. ఇది చిన్నతనమా, సరదాగా ఉండడమా? అన్నింటికీ సరిపెట్టుకుంటూ పోతే అన్నీ తప్పులేనట్టే కనబడతాయి. ఒకసారా రెండుసార్లా ఎప్పుడూ ఏదో ఒక వంకర పని జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏదో కంపెనీ టూర్లో తిరుగుతూ సరదాగా ఉన్నారులే అనుకోవడానికి వీల్లేదు. ఇంట్లో ఉన్నప్పుడైతే మాత్రం ఫోన్ రావడం భయం, పరిగెత్తుతాడు. చాలాసార్లు ఆ అమ్మాయే హలో యార్ బోలో అంటాడు. అదేం పలకరింపు అంటే మా కంపెనీ భాష అంతేలేమ్మా అంటాడు. మొదట కాసేపు ఆఫీస్ సంగతులు నడుస్తాయి. ఈయన గ్రూప్ కన్సల్టెంటు, ఆవిడకేమో సలహాలు అవసరమవుతాయి. అదయ్యాక ఇక అక్కడి నుంచి ఏమిటేమిటో కబుర్లు. ఎవరు వింటారు? ప్రతిసారి అరగంట దాటితే గాని ఫోన్ వదలడు. కంపెనీ నుంచి వచ్చేవే రాత్రి 10 దాటాక, వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఫోన్లే. ఆదివారం అయితే రోజంతా అదే గోల. ఇంట్లో ఉన్నాడన్న పేరే గాని ఉండేది ఫోన్ దగ్గరే. ఏమన్నా అంటే కంపెనీ మ్యాటర్సు, అర్జెంట్ వ్యవహారాలు ఎక్కడెక్కడి నుంచో ఈయనతో కన్సల్ట్ చేస్తారు. పోనీ కంపెనీ సంగతులైతే అదో దారి. మధ్యలో శ్రీలత వ్యవహారం ఒకటి. ఆఫీస్లో ఎలాగూ కలుస్తారు, ఇంటికొచ్చాక కూడా కబుర్లేనా? రాత్రిపూట కూడా ఆ అమ్మాయితో కాలక్షేపాలు సాగించాల్సిందే. తనకి నచ్చిన మనిషిని తనే ఎంచుకొని తన ఇష్టం మీదే పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో సంతోషంగా ఏం ఉన్నాడో ఏమో, తర్వాత ఆ ధ్యాసే ఉన్నట్టు కనబడదు. తన జీవితంలోకి వచ్చిన మనిషితో మాట్లాడుకోవడానికి రోజుకి 10 నిమిషాలు టైం లేదు. ఆఫీసులో మనుషుల కోసం గంటలు గంటలు టైం పెడతాడు. పైగా ఆనందంగా. అదంతా సరదాగానా, కాలక్షేపంగానా? పరాయి ఆడపిల్లను చేతులు పట్టుకొని లాగడాలా, తలకి మర్దనాలా? ఎవరికన్నా పిచ్చివాళ్లకు చెప్పమను, వాళ్ళైతే నమ్ముతారు.
ఎవరిని నమ్మిస్తాడు ఇలాంటి మాటలు చెప్పి? రజనీకి అనుమానం లేకపోతే అది ఆ అమ్మాయి బుద్ధిలేనితనం, లేకపోతే సిగ్గుమాలినతనం. ఏదైతేనేం చాపకిందు నీరులాగా పాకిపోతున్నట్టే ఉంది వ్యవహారం. ఇంకా సందేహమేమిటి? మురళి అవతారం ఈనాటికి ఇలా తేలిందా? మురళేనా ఈ మనిషి? నిలువెల్ల ఆదర్శాలతో తొణికిసలాడుతూ అగ్నిలాగా ఉండేవాడు ఎలాంటి బిడ్డ ఎలా తయారయ్యాడు ఈ కంప్యూటర్ కంపెనీ ఉద్యోగంలో పడి? రుక్మిణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జ్ఞాపకాల్లో దృశ్యాలు మారిపోతున్నాయి. 17 ఏళ్ల క్రితం అర్ధరాత్రి చీకట్లో తల్లి కొడుకులిద్దరూ వాకిట్లో కూర్చుని కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. అప్పుడు మురళికి 13 ఏళ్ళు. భార్య బిడ్డల్ని ప్రేమించే హృదయం లేని తండ్రితో ఆ తల్లి కొడుకులిద్దరికీ ఏనాడు శాంతిగా గడవలేదు, ఏనాడు సంతోషంగా గడవలేదు. అయినా కాలం నిశ్శబ్దంగా సాగిపోతూనే ఉంది. అప్పటిదాకా భర్తలో అంత నీచత్వం ఊహించలేదు రుక్మిణి. ఆ రోజు తలుచుకోవడానికి మనస్కరించదు. రహస్యంగా అంతా బయటపడింది. అయినా ఆ భర్త ఏమాత్రమూ తడబడలేదు. భార్యకి తెలిసిపోయిందని లక్ష్యమే లేదు. ఇప్పుడు మీకేం లోటు చేశానో అన్నాడు జంకు గొంకు లేకుండా. మళ్ళీ మళ్ళీ అదే మాట అన్నాడు. చెప్పు, ఇప్పుడు నీకేం లోటు చేశాను చెప్పు. నీకు తిండి పెట్టడం లేదా? పిల్లాన్ని చదివించడం లేదా అన్నాడు. ఏం జవాబు ఉంటుంది భార్యకి? అతను పెట్టే తిండితో పూట గడుస్తున్న భార్యకి, భార్యాబిడ్డలకి ఏం లోటు చేశాడో తెలియని వాడికి ఏం లోటు చేశాడో చెప్పాలంటే ఏం జవాబు ఉంటుంది భార్య దగ్గర? మారు మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది రుక్మిణి. అతను నిద్రపోయాడు. మురళి నిద్రపోయాడు. రుక్మిణి తిండి మానుకొని నిద్ర మానుకొని వాకిట్లో చీకట్లో కూర్చుని ఏడ్చింది. ఏడుస్తూనే ఉంది. మురళి నిద్ర కళ్ళతో వచ్చి తల్లి పక్కన చేరి భుజం మీద మొహమానించాడు. అమ్మా, ఎందుకు అని కలవరపడ్డాడు. చాలాసేపు చెప్పలేకపోయింది అమ్మ. అమ్మతో పాటు మురళి కూడా ఏడ్చాడు. ఎందుకో తెలియకుండానే అమ్మతో కలిసి ఏడ్చాడు. వద్దు వద్దు అని అమ్మ వారించింది. కొడుకు ఏడుపు ఆపడానికి తన ఏడుపు ఆపుకొని చెప్పింది. మీ నాన్న ఇంకో కాపురం పెట్టాడు ఇంకో ఇంట్లో అని. తనతో ఏం మాటలు అన్నాడో కూడా చెప్పింది. ఏం అర్థమైందో గాని మురళి ఎంత కోపం తెచ్చుకున్నాడో, ఎంత ఉడికిపోయాడో. ఇద్దరూ అలాగే కూర్చున్నారు నిస్సహాయంగా. అమ్మా, ఏం చేద్దాం అన్నాడు హఠాత్తుగా. ఆ మాటలు గుర్తొస్తే రుక్మిణికి ఇప్పటికీ శరీరం పులకరిస్తుంది. ఏం చేద్దామమ్మా అన్నాడు మళ్ళీ. ఏదో చెయ్యాలి, ఏడవడం కాదు ఇంకేదో చెయ్యాలి అంటున్నాడు. తనే మార్గం కూడా చూపించాడు. చిచి, ఇక్కడ ఉండొద్దు, ఎక్కడికి పోతాం, ఎలా బతుకుతాం అనబోయి మాట లాపుకుంది. ఎలాగో బతకాలి, బతక్కపోతే చావాలి. మరి నీ చదువు మానేస్తా, తొణుకు బెణుకు లేకుండా అన్నాడు. వీడి తిండి చదువు ఎవరికి కావాలి? నెల తిరిగేటప్పటికీ వాళ్ల కళ నిజమైంది. వాళ్ళది కాని కొంపలో నుంచి కట్టుగుడ్డలతో బయటపడ్డారు. వాళ్ల గూడు వాళ్ళు ఏర్పరచుకున్నారు. స్నేహితులు సహాయం చేశారు. రుక్మిణికి సంగీత పాఠాలు చెప్పుకునే పాటి విద్య తెలుసు. కానీ దానిమీద ఆధారంతో బతకలేమని చిన్న స్కూల్లో ఆయాగా చేరింది. భర్తగారు వచ్చిపడి నీకేం లోటు చేశాను అన్నాడు మళ్ళీ. నా కొడుకుని నేను తీసుకుపోతా అని అందరి ముందు గంతులేశాడు. మురళి ఆగ్రహంతో కళ్ళు ఇంతింత చేసి, ఎవడ్రా నీ కొడుకు? తల్లి లేకుండా కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడనుకున్నావు? ఇక నేను అమ్మ కొడుకునే, పో అని తండ్రిని చిత్కరించాడు. 13 ఏళ్ల పసితనంలో తల్లికి అండగా తల్లి పక్కన నిలబడ్డాడు. భార్యా బిడ్డల బెడద నిజంగా వదిలినందుకు తండ్రి లోలోపల సంతోషిస్తూ తిరిగి చూడకుండా మాయమయ్యాడు. వాణ్ణి అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు. కోర్టుకి లాగి భరణం కక్కించాలి. లేకపోతే మురళి ఎలా చదువుకుంటాడు అన్నారు స్నేహితులు. చిచి, వాడి డబ్బుతో చదువుకునే కంటే కూలి పని చేసుకుంటా అన్నాడు మురళి. 2వ నెలలో మనీ ఆర్డర్ పంపించాడు తండ్రి. రుక్మిణి తటపటాయిస్తుంటే వాడి డబ్బా తీసుకోవద్దు అని తల్లిని హెచ్చరించాడు మురళి. మనం అడగలేదు, తనే పంపించాడు కదా, తీసుకోకపోతే నీ చదువుకి ఇబ్బంది అంది తల్లి. మురళి ఒప్పుకోలేదు. మన మీద ఏమీ ప్రేమ లేని వాడిచ్చే డబ్బుతో నేను చదువుకోవాలా? చిచి, నాకిష్టం లేదు. నీకెందుకు? నేను తప్పకుండా చదువుకుంటానుగా. ఆ డబ్బు లేకపోయినా చదువుకుంటాను అన్నాడు ధీమాగా. పెద్ద చదువుల్లోకి వెళ్తే చాలా ఖర్చవుతుందంటారుగా అంది తల్లి. పర్వాలేదమ్మా, పెద్ద చదువులు లేకపోతే ఏం పోయింది, ఉద్యోగం చేస్తూ చదువుకుంటా అన్నాడు మళ్ళీ. తండ్రి చేసిన అన్యాయానికి కొడుకు అంత పట్టుదలగా ఉన్నందుకు రుక్మిణి పొంగిపోయింది. 4 రోజుల తర్వాత మనీ ఆర్డర్ తిరగొట్టారు.
ఆనాటి నుంచి తల్లికి కొడుకు, కొడుక్కి తల్లి ఆధారం. ఆ ఇద్దరికి అండ ఒకరిద్దరు బంధువులు, స్నేహితులు. రుక్మిణి ఆయా పని చేస్తూనే కుట్టు పని నేర్చుకుంది. 2-3 పిల్లలకి సంగీతం పాఠాలు కుదుర్చుకుంది. మురళి తల్లి మాటే వేదంగా అనుసరించాడు. పెట్టిన తిండి తిన్నాడు, ఇచ్చిన బట్ట కట్టాడు. కాళ్ళకి చెప్పులు లేకపోయినా లక్ష్య పెట్టకుండా స్కూల్లో తిరిగాడు. పుస్తకాలు లేకపోయినా స్నేహితుల ఇళ్ల చుట్టూ తిరిగి చదువుకున్నాడు. అది కావాలి ఇది కావాలి అని తల్లిని ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. పిల్లాన్ని చూసి ముచ్చటపడని వాళ్ళు లేరు. కానీ ఆ తల్లి కొడుకులు స్నేహితుల డబ్బు సహాయాన్ని ఏనాడూ ఒప్పుకోలేదు. ఎన్ని లోట్లు ఉన్నా, ఎన్ని అవసరాలు ఉన్నా ఎక్కడికక్కడ సరిపెట్టుకుంటూ తమ లక్ష్యమే తమ జీవితం అయినట్టు అన్ని ఇబ్బందుల్ని ఓర్చుకుంటూ కాలం గడిపారు. మురళి ఎప్పుడూ చదువులో మునిగి ఉత్సాహంతో పొంగిపోతూ ఉండేవాడు. కాలేజీ మ్యాగజైన్స్లోనూ అక్కడ ఇక్కడ కవిత్వాలు రాసేవాడు. చెట్ల మీద, పిట్టల మీద, విద్యార్థి సంఘాల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడు. విద్యార్థుల హక్కుల మీద, అవసరాల మీద ఎక్కడే మీటింగ్ ఉన్నా అక్కడికి పరిగెత్తేవాడు. ఏనాడు ఆడంబరాల వైపు చూడలేదు. ఆ కాలంలో ఇస్త్రీ బట్టలంటే ఏమిటో ఎరగడు. ఒకరికి ఒకరుగా బతుక్కొస్తున్న తల్లి కొడుకులకు 10-12 కాలం కనురెప్ప పాటులాగా గడిచిపోయింది. పట్టిందల్లా బంగారమైనట్టు రాసిన పరీక్షలన్నీ పాస్ అవుతూ వచ్చాడు మురళి. 22 వయసులో చిన్న కంప్యూటర్ సెంటర్లో ఉద్యోగానికి చేరిపోయాడు. మొదటి సంవత్సరంలో 2 కంపెనీల్లోకి మారాడు. ఉద్యోగం దారి ఉద్యోగానిదే, చదువు దారి చదువుదే. ఎప్పుడూ ఏదో ఒక పరీక్షలకి చదువుతూ ఆటలాగా కాలక్షేపం చేసేవాడు. ఉద్యోగం ఉన్నా, పరీక్షలు ఉన్నా ఉత్సాహంతో మీటింగులకి పరిగెత్తేవాడు. పుస్తకాలు తెచ్చుకునేవాడు. వారం రోజులు పేపర్లన్నీ ముందేసుకొని తనకి నచ్చినవన్నీ కత్తిరించుకొని కవర్లలో పెట్టుకునేవాడు. టేప్ రికార్డర్ పెట్టుకొని గంటలు గంటలు పాటలు వినేవాడు. ఏమాత్రం టైం దొరికినా లైబ్రరీలో కూర్చునేవాడు. తనకి నచ్చిన పుస్తకాలన్నీ తల్లికి చదివి వినిపించేవాడు. ఆ రోజుల్లో ఇంటా బయట అన్నీ తనే అయి తిరిగేవాడు. 3 ఏళ్ల కాలంలోనే 4 కంపెనీలు మారాడు. మేనేజ్మెంట్ పరీక్షలు రాసి ఉద్యోగంలో ఎదిగాడు. ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. అమ్మా, ఇప్పుడు నా జీతం ఎంతనుకున్నావు అన్నాడు ఒకరోజు హఠాత్తుగా. ఏమోలే, ఎంతైతే ఏంలే అంది అమ్మ నవ్వుతూ. అలా తీసేయకు, 12,000. చా? చా ఏమిటి? సంతోషిస్తారా చా అంటారా? ఎందుకు సంతోషించను? మళ్ళీ ఎప్పుడు హఠాత్తుగా అమ్మా నాకు ప్రమోషన్ వచ్చింది అంటాడు. లేకపోతే మా కంపెనీలో నాకు అవార్డు వచ్చింది అంటాడు. లేకపోతే ఇంకేదో అంటాడు. ఈ సంవత్సరం మా కంపెనీకి టార్గెట్ ఎంతో తెలుసా? 100 కోట్లు. అంటే అంత బిజినెస్ చేయాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. అసలు ₹1,00,00,000 అంటేనే అది ఊహకి అందదు. అలాంటిది 100 కోట్లు, అదేదో 100 పైసలు అన్నట్లుగా చెప్పేస్తాడు. ఎలా సంపాదిస్తారు అంత బిజినెస్సు? సంపాదిస్తాం, చూస్తూ ఉండు. కాళ్ళకి చెప్పులు లేకపోయినా లక్ష్యం లేకుండా తిరిగిన మురళేనా ఈ మురళి అని తెల్లబోవడం తల్లి వంతవుతుంది. కానీ ఈ మురళి చిన్ననాటి మురళే అని రజనీని ఎంచుకోవడంలో నిరూపించుకున్నాడు. స్నేహితులు ఎన్నెన్ని సంబంధాల గురించో చెప్పుకొచ్చారు. కట్నాలు, కానుకలు ఆశ చూపించారు. దేన్ని లక్ష్య పెట్టలేదు మురళి. ఏదీ వల్ల కాదన్నాడు. పెళ్లి చూపులకి రానన్నాడు. ఆఫీస్ పనుల మీద వేరే కంపెనీలకు తిరిగినప్పుడు పరిచయమైన రజనీని ఎంచుకున్నాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి తల్లికి చూపించాడు. నీ ఇష్టమే, నా ఇష్టం నాన్న అని రుక్మిణి సంతోషించింది. ఆ అమ్మాయి వేరే కులం అని తెలిసి మరీ సంతోషించింది. కుర్రాడు బోలెడు సంపాదించుకుంటున్నాడు. రంగరంగ వైభవంగా పెళ్లి చేద్దాం, తండ్రిని కూడా పిలుద్దాం, సిగ్గొస్తుంది వాడికి అన్నారు స్నేహితులు. మురళి సరదాపడి ఒప్పేసుకుంటాడేమోనని రుక్మిణి భయపడింది. కానీ తల్లి కన్నా ముందు మురళే ఆ మాటలన్నీ ఎగరగొట్టాడు. అసలు వాళ్ళిద్దరూ 4 స్నేహితుల్ని వెంటబెట్టుకొని రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లారు. 2 ఫోటోలు దిగారు. అందరూ ఇంటికి వచ్చి ఒక పూటంతా సంతోషంగా తిని తిరిగారు. అయిపోయింది పెళ్ళి. పెళ్లి నాటికి రజనికి జీతం 1000 లోపు. మురళి జీతం 15,000 దాటింది. నా జీతంతో పోలిస్తే నీ జీతం 15వ వంతు కూడా లేదే అన్నాడని ఒకరోజు రజని నవ్వుతూ చెప్తుంటే రుక్మిణి మొహం చిట్లించింది. మురళి అన్నదానికి, ఆ మాటలు రజని నవ్వుతూ చెప్పిన దానికి కూడా రుక్మిణికి కోపం వచ్చింది. అవేం మాటలు మురళి? అలా అంటే ఆ అమ్మాయి చిన్నబుచ్చుకోదు అంది. సరదాగా అన్నానంతే. అదేం సరదా? ఎవరి ఉద్యోగం వాళ్ళకి గొప్ప. చిన్నప్పటి సంగతులన్నీ మర్చిపోయినట్టున్నావే. నేను ఆయాగా చేరిన మొదట్లో 100 రూపాయలు ఇచ్చేవారు. అదే మహాప్రసాదం అనుకుంటూ బతికాం, గుర్తులేదా? మురళి కొంచెం సిగ్గుపడ్డాడు.
నిజంగా సరదాగా అన్నానమ్మా అని మళ్ళీ చెప్పుకున్నాడు. ఆ రోజు అలా అన్నాడా? మళ్ళీ ఒకరోజు రజనీకి ఆ ఉద్యోగం ఎందుకు అసలు, మనకేం లోటని అన్నాడు తల్లితో రజనీ ముందు. రజని ఏం కష్టపెట్టుకుంటుందో అని రుక్మిణి కంగారు పడింది. కానీ రజని నవ్వుతూనే చూసింది. రుక్మిణి మొహం చిట్లిస్తూ, ఏం మాట్లాడుతున్నావు మురళి? మతి ఉండే మాట్లాడుతున్నావా? నీకు పెద్ద జీతం ఉందని ఆ అమ్మాయి ఇంట్లో కూర్చోవాలా? భార్యని లోటు లేకుండా పోషిస్తావా? నువ్వు అనవలసిన మాటలేనా ఇవి అని కోపంగా మాట్లాడింది. అప్పటినుంచి రజని ఉద్యోగం గురించి ఎత్తడం మానేశాడు. ఎప్పుడూ కంపెనీ కంపెనీ, ఇంటా బయట కంపెనీ జపం తప్ప రెండో మాట లేదు. పొద్దున 9కి వెళ్తే రాత్రి 10కో 11కో రావడం, ఒక్కోసారి 12కి. రోజుకి 14 గంటలు 16 గంటలు కంపెనీ కోసమే. ఒక్కో రోజు ఎగురుకుంటూ వస్తాడు. గవర్నమెంట్ నుంచి మాకు 50 లక్షల ఆర్డర్ వచ్చింది అంటాడు పొంగిపోతూ. మర్నాడో మూడో నాడో నీరసంగా చెప్తాడు, వేరే కంపెనీ వాళ్ళు కొట్టేశారు మా ఆర్డర్, పోతే పోయిందిలే, దాని తాత లాంటిది 1 crore ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటాడు. సరే కానీ ఇంత ఆలస్యమైందేం? ఎండీతో మీటింగ్ కోసం ఆగాల్సి వచ్చింది. ఆయన గోవా నుంచి రావాలి, ఫ్లైట్ లేట్ అయింది, స్నానం చేసొస్తాను. సేది అని మా ఎండి భలే క్లబర్, తమాషాగా మాట్లాడతాడంటాడు. బోలెడు సార్లు తనే అంటాడు మా డైరెక్టర్లంతా దొంగలు అని. అంతలోనే సేది మంచివాడెలా అవుతాడో మరి. మంచివాడు అన్నానా, క్లవర్ అన్నా? నిజంగా క్లవరే, వర్క్ కూడా బాగా తెలుసు. అబ్బా పోనీయి, నువ్వు అసలు ఇంట్లో ఉన్నప్పుడు కంపెనీ సంగతులు మాట్లాడకు అని ఒక్కోసారి రజనీ కూడా విసుక్కుంటూ ఉంటుంది. ఇవాళ పేపర్ చూసావా అంటే, పేపర్ చూసి వారం రోజులైంది అంటాడు. ఇదేం ఉద్యోగం ఇంత ఘోరంగా ఉంది, అందరూ ఇలాగే చేస్తారా ఈ కంపెనీలో అని రుక్మిణి ఆశ్చర్యపోతూ ఉంటుంది. మురళి గ్రూప్ కన్సల్టెంట్ అయ్యాక ఇంటికి ఫోన్ కూడా వచ్చింది. ఇక అర్ధరాత్రి దాకా ఎక్కడెక్కడి నుంచో ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అన్నం తింటూ కూడా ఫోన్లో మాట్లాడతాడు. బిజినెస్ జర్నల్స్ చదువుతూ ఫోన్లో మాట్లాడతాడు. రోజు మొత్తం మీద ఇంట్లో గడిపేది 7-8 గంటలే. 7 గంటలు నిద్రకి, మిగిలిన గంట స్నానాలకి పానాలకి. కారుకి లోన్ ఇస్తారు, కొనుక్కుందామా అన్నాడు ఒకరోజు. అసలు స్కూటర్ కొన్నప్పుడే తల్లి బాగా అడ్డం చెప్పింది. స్కూటర్ల మీద ప్రమాదాలు జరుగుతాయి, బస్సులో తిరగరాదా అంది. కానీ స్కూటరు తప్పలేదు. ఇప్పుడు కారు, మీరిద్దరూ స్కూటర్ మీద తిరుగుతూనే ఉన్నారు, ఇప్పుడు కారెందుకు అని మళ్ళీ అడ్డం చెప్పింది తల్లి. మన ముగ్గురం వెళ్ళాలంటే దానికోసం కార్లు కావాలా, లేకపోతే వెళ్ళలేమా? కంపెనీ లోన్ ఇస్తోంది కదమ్మా, ఏనుగు కోసం కూడా లోన్ ఇస్తుందేమో చూడు. అప్పటికి కారు గోల తప్పింది. అదేం కంపెనీయో గాని అస్తమానం ఫంక్షన్లే. పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరికీ అస్తమానం డిన్నర్లు, ప్రజెంట్లు. మురళి నెలకో 2 నెలలకో ఏదో ఒక వస్తువు ఇంటికి తెస్తూనే ఉంటాడు. ఇవాళ మా కంపెనీ డే అయింది అని భూతం లాంటి నల్ల కోటు తెచ్చాడు ఒకరోజు, దాని మీద కంపెనీ పేరు. ఇంకో రోజు 1 డజను కాఫీ కప్పులు, వాటి మీద కంపెనీ పేర్లే. ఒకసారి కూర గిన్నెలు, చెవుల పిల్లుల్లాగా ఇంతింత చెవులు, వాటి మీద కంపెనీ పేర్లే. ఒకసారి నీళ్ల జగ్గు, ఒకసారి సూట్ కేసు, ఒకసారి హాట్ బాక్సు. ఒకసారి చూసి రజని కూడా విసుక్కోవడం మొదలుపెట్టింది. డబ్బే ఇవ్వరాదు, డబ్బిస్తే మనకి కావలసినవి మనం కొనుక్కుంటాం, మనకేం కావాలో వాళ్ళకేం తెలుస్తుంది? ఈ కప్పులు చూడు, లోటాల్లాగా, ఇవేం కప్పులు, తెల్లగా ముద్దుగా ఉండాలి కానీ, అబ్బబ్బా ఈ సామాన్లు సర్దలేక చచ్చిపోతున్నాను అంది చాలాసార్లు. మనకక్కర్లేకపోతే ఎవరికైనా ఇచ్చేయండి అన్నాడు మురళి. ఒకరోజు ఇంటికి రాగానే, అమ్మా నీకు మంచి చీరలున్నాయా అన్నాడు. అదేమిటి, ఎందుకు? వచ్చే వారం మా కంపెనీలో ఫ్యామిలీస్ డే, నువ్వు రావాలి. రేపేదన్నా పట్టు చీర తెచ్చేయనా? మీ కంపెనీ భజన మేం కూడా మొదలెట్టాలా? మమ్మల్ని ఇలా బతకనియ్యి అంది రుక్మిణి. ఆ ఫ్యామిలీస్ డే రోజు తను కోటు టై వేసుకొని ముస్తాబయ్యాడు. రజని ఏం చీర కట్టుకోవాలో, తల ఎలా దువ్వుకోవాలో తనే డిక్టేట్ చేసి తీసుకుపోయాడు. చాలా తొందరలోనే రైల్లో ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల స్థాయిని కూడా దాటిపోయి విమాన ప్రయాణికుల స్థాయికి ఎదిగాడు. కంపెనీల పనుల మీద ఎక్కడికి వెళ్లాలన్నా విమాన ప్రయాణాలే. గోవాలో 1 గంట మీటింగ్ ఉంది అంటాడు. పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తాడు. లేకపోతే కలకత్తా బ్రాంచ్లో ఇంటర్వ్యూలు, అది కాకపోతే ఢిల్లీలోనో బెంగళూరులోనో ఏదో ట్రైనింగు. ఊళ్ళో ఉన్నప్పుడైతే అర్ధరాత్రికైనా ఇంటికి వస్తాడు. పొరుగుళ్ళు పోతే విమానాల మీద, అయితే ఏమిటి 24 గంటలు కంపెనీ కోసమే. హోటళ్లలోనే తిండి నిద్ర. ఇంకా పిల్లలు లేకపోబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఎప్పుడంటే అప్పుడు బయటికి పోతుంటే పిల్లలతో ఎన్ని కష్టసుఖాలుంటాయి. మురళి ఎక్కడికి వెళ్ళినా విమానాల మీదేనంటగా అని వాళ్ళు వీళ్ళు అదేదో భాగ్యమైనట్టు అడుగుతారు. పైకి అలాగే ఉంటుంది. ప్రయాణం అన్నప్పుడల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే వెళ్తాడు.
వెళ్లే ముందు రజనితో నవ్వులాటకి, రజని మళ్ళీ వస్తానో లేదో, రాకపోతే నా స్కూటర్ నువ్వు తీసేసుకో అంటాడు. పాపం ఆ అమ్మాయి కళ్ళనీళ్లు పెట్టుకున్నంత పని చేస్తుంది. సరదా కన్నాలెద్దు అంటాడు. అదేం సరదా అని మొహం ముడుచుకుంటుంది. విమానం నేల మీద దిగి అందులోంచి బయటికి తూకగానే హమ్మ బతికాను ఈ రోజుకి అనుకుంటానని చెప్తాడు ఇంటికొచ్చి. ఒక్కోసారి గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఒక్కోసారి చెప్పలేనంత జాలేస్తుంది. వేళ్ల పట్టుకి తిండి ఉండదు, నిద్ర ఉండదు. జీతం చూస్తే వేలు వేలు, ప్రమోషన్లంటారు, అవార్డులంటారు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి పడేసి కంపెనీ పిచ్చిలో ఇరికించేస్తారు. జీతాలు ప్రమోషన్లు వచ్చి పడుతుంటే కంపెనీకి ఇంకా ఇంకా అంటిపెట్టుకుపోక ఏం చేస్తాడు? రోజు రోజుకి ఇలాగే తయారవుతున్నాడు. హఠాత్తుగా ఒక్క పూటలో ఏ ఊరు బయలుదేరాలంటే అబ్బా ఇప్పుడా అనుకోడు. వెళ్ళాలి మరి, కంపెనీ పని, అర్జెంట్ పని, డ్యూటీకి వెళ్ళకపోతే ఎలాగా? ఎక్కడికి వెళ్ళినా చాలాసార్లు ఫోటోలు తీసుకొస్తాడు. అదేం కంపెనీయో, అదేం ఉద్యోగాలో కానీ ఆడా మొగ అందరూ ఫ్యాషన్ పైరేడ్లకి వచ్చినట్టే ఉంటారు. ఆఫీసుల్లో కూడా అందరూ ఖరీదైన బట్టలే. ఆడపిల్లలు కూడా టైట్ జీన్స్తో జుట్లు విరబోసుకొని మేకప్పులతో మెరిసిపోతూ ఉంటారు. ఆడ మగ ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకొని వేళ్లాడుతూ ఉంటారు. అలాంటి ఫోటోలు చూసినప్పుడు రుక్మిణికి చాలా దిగులేస్తుంది. మురళి, నువ్వు ఈ కంపెనీలో కాకుండా ఏ బట్టల మిల్లులోనో, ఏ పంచదార మిల్లులోనో, ఇంకెక్కడో చిన్న ఉద్యోగంలో అయితే బాగుండేది. ఏం ఉద్యోగం ఇది అని విసుక్కుంటుంది. మురళి నవ్వుతాడు. ఇప్పుడు నా జీతం ఎంత అనుకుంటున్నావు? 30,000. ట్యాక్సులకే చాలా పోతుందనుకో అంటాడు. జీతం ఎంత పెరిగితే ఏం లాభం? ఎలా తయారవుతున్నావో చూసుకో. రోజు పేపర్ అన్నా తీరిగ్గా చూస్తున్నావా? లైబ్రరీకి వెళ్ళి ఎన్నాళ్ళైంది? పుస్తకాలే మానేశావు, పాటలు వినడం మానేశావు. ఎక్కడ మీటింగ్ ఉన్నా పరిగెత్తేవాడివి, వాటి ధ్యాసే పోయింది. పోనీ ఇంట్లో ఒక గంటన్నా ఉంటున్నావా? ఈ సీజన్లోనే కొంచెం బిజీ అమ్మా. ఎప్పుడూ ఇదేగా చెప్పేది. రోజుకి 7-8 గంటల కన్నా కంపెనీలో ఎందుకు ఉండాలి? దానికి ఎంత జీతం ఇస్తారు? అంతే ఇవ్వమను. అంతకన్నా ఏం చేసుకుంటావు వేలు సంపాదించి? నవ్వుతాడు తల్లి మాటలకి. ఒక్కోసారి ఊరుకుంటాడు పట్టించుకోకుండా. చిన్న ఉద్యోగంలో ఉన్న రోజుల్లో సాయంత్రం కాగానే ఇంటికి పరిగెత్తుకొచ్చేవాడు. తల్లి వంట పనిలో ఉంటే నువ్వు బట్టల పని చూసుకో, నేను చేసేస్తాను, లేకపోతే ఏదన్నా చదువుకో, వెళ్ళు అని చేతుల్లో పని లాక్కునేవాడు. ఇప్పుడు ప్రతి సంతోషము కంపెనీకే. పుస్తకాలు చదువుకునే కాలము కంపెనీకే, కబుర్లు చెప్పుకునే కాలము కంపెనీకే, కలిసి అన్నాలు తినే కాలం కూడా కంపెనీకే. మొత్తం జీవితమే కంపెనీకి. ప్రమోషన్లు ఇస్తారని, జీతాలు పెంచుతారని రోజంతా ఉద్యోగమేనా? ఇల్లు సంసారం లేవు నీకు? ఆ అమ్మాయి చూడు, సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేస్తుంది. నువ్వెందుకు రావు? మిగిలిన పని మర్నాడు చేసుకో. సాయంత్రం నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అర్ధరాత్రప్పుడు ఊడిపడతావు. 1 రోజా 2 రోజులా? ఎన్నాళ్ళు సహిస్తారు ఎవరైనా? ఇలాగే ఎప్పుడూ ఆఫీసులని, కంపెనీలని మగవాళ్ళు ఇల్లు పట్టకుండా తిరుగుతుంటే ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చూసి చూసి మనసు విరిగి కాస్త తీరిగ్గా మాట్లాడే మొగాళ్ల మీద మనసు పెట్టుకుంటారు. ఒక రోజున ఇంట్లోంచి బయటికి పోతారు. అలాంటిది ఏదో జరిగితేనే కానీ నీకు తెలిసొచ్చేలాగా లేదులే. తల్లి అంత గట్టిగా మందలించినా సరే నవ్వి నీకన్నీ భయాలే అంటాడు. నాకు భయాలే మరి, నీకు మాత్రం ధైర్యం. నీ 30,000 చూసుకొని అంత ధైర్యం నాకెలా వస్తుంది చెప్పు అంటుంది రుక్మిణి. అలాంటి పోట్లాట ఏదో జరిగాక 4 రోజులు కాస్త తొందరగా వస్తాడు. తర్వాత మళ్ళీ మామూలే. అర్జెంట్ మీటింగ్ వచ్చి పడింది, తప్పలేదు అంటాడు. లేకపోతే ప్రాజెక్ట్ ఫైనలైజేషన్ టార్గెట్ రీచ్ అవ్వాలి. రజని ఏం కష్టపెట్టుకుంటుందో అని రుక్మిణికి ఒకటే దిగులు. ఆ అమ్మాయికి ఏం జరుగుతున్నా కోపం తెచ్చుకోవడమే తెలియనట్టుంటుంది. అలాంటి మెతక మనిషి కూడా అప్పుడప్పుడు మొహం వెళ్లాడేసుకుని ముభావంగా తిరుగుతూ ఉంటుంది. ఎలా నచ్చ చెప్తాడో, ఎలా బతిమాలతాడో గాని కాసేపటికి ఆ అమ్మాయి నవ్వు మొహంతో కనబడి అత్తగారి భయాలన్నీ వమ్ము చేస్తూ ఉంటుంది. మిగిలిన చీకాకులన్నీ ఒక ఎత్తు, శ్రీలతతో వ్యవహారం ఒక్కటి ఒక ఎత్తు. దీన్ని ఎలా సహించడం? తనే ఎంచుకుని తన ఇష్టంతోనే ఒక మనిషిని తన జీవితంలోకి తెచ్చుకున్నాడు. ఈ మనిషి మీద ఎంత శ్రద్ధతో ఉన్నాడో, అవతల మనిషి మీద ఎంత ఆసక్తితో ఉన్నాడో తెలిసిపోవడం లేదు. మొదట్లో ప్రతిరోజు రాత్రిపూట ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తినేవారు. రజని ఏదన్నా నవల చదువుతుంటే తను పడుకుని సంతోషంగా వినేవాడు. కాసేపు తను కలెక్ట్ చేసిన పాటలన్నీ వేసి వినిపించేవాడు. రజనితో మాట్లాడడానికి తహతలాడుతున్నట్టే ఉండేవాడు. ఎలా మారాడో, ఎప్పుడు మారాడో రజని ఆ మార్పే గమనించినట్టే కనపడదు. అన్నాలు తిందామా అని అమ్మాయి అడిగితే బిజినెస్ జర్నల్లో మొహం పెట్టుకుని నువ్వు తినేయి అంటాడు.
ఆ అమ్మాయి ఏదైనా చదువుతుంటే వింటూ ఉన్నవాడల్లా ఫోన్ రాగానే పరిగెత్తుతాడు. శ్రీలతే కాలక్షేపం కబుర్లు పావుగంట సేపు. రజని ఎప్పట్లాగే మళ్ళీ చదువుతుంది. పుస్తకం విసిరేసి లేచిపోదేం అనిపిస్తుంది రుక్మిణికి. నిన్నటిదాకా రుక్మిణికి కూడా కొడుకు మీద అనుమానం లేదు. కానీ కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా సందేహించకపోతే అంత గుడ్డి ప్రేమ ఎవరిని రక్షిస్తుంది? ట్యాక్సీ దిగి ఇంట్లో కాలు పెట్టగానే రజని వచ్చేసా, నా స్కూటర్ నాకే ఇచ్చేయాలి సుమా అని అంటాడు. క్షేమంగా వచ్చేసాడనే సంతోషంతో రజని నవ్వింది. అప్పటినుంచి టూర్ కబుర్లు చెప్తూనే ఉన్నాడు. ఆ బీచ్కి వెళ్ళాం, ఈ థియేటర్కి వెళ్ళాం, షిప్లో తిరిగాం అంటూ సూట్ కేసు తెరిచి జీడిపప్పు ప్యాకెట్లు భోజనాల టేబుల్ మీద పడేశాడు. అమ్మా నీకే అంటూ పట్టుకుచ్చుల్లాంటి చెప్పులు తెచ్చి తల్లి పాదాల దగ్గర పెట్టాడు. రజని మీదకి చీర ప్యాకెట్ విసిరాడు హాస్యంగా. చూడు లత సెలెక్ట్ చేసింది. అరే మర్చిపోయానంటూ ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు. లత వాళ్ళింటికి ఫోన్ చేసి ఇంటికి చేరిందా అని వాకప్ చేశాడు. ఇంకా రాలేదా అని కంగారు పడ్డాడు. రాగానే చెయ్యమనండి ఫోన్ పెట్టేశాడు. అర్జెంటుగా స్నానం చేయాలంటూ బాత్రూంలోకి పరిగెత్తాడు. బయటికి రాగానే ఎవరైనా ఫోన్ చేశారా అన్నాడు ఆతృతపడుతూ. లేదు అంది రజని ముభావంగా. లేదా అంటూ ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు. అవతల నుంచి ఆ అమ్మాయే మాట్లాడింది. ఇప్పుడే చేద్దామనుకుంటున్నాను అంది. నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా? నేనే డ్రాప్ చేసేసి ఇటొస్తే పోయేది అనుకుంటున్నాను. సర్లే సేఫ్గా చేరావు, పెట్టేస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు. అన్నం పెట్టేయానా అంది రజని అప్పటిదాకా ఎదురు చూస్తూ నిలబడి. ఆ మాటకి జవాబు చెప్పకుండానే అమ్మా నీ జ్వరం తగ్గిందా అంటూ తల్లి గదిలోకి వెళ్ళాడు. రుక్మిణి అంతా వింటూనే ఉంది. కొడుకు చేష్టలు చూస్తూనే ఉంది. మొహం చిట్లిస్తూ జ్వరం నాకు కాదులే, రజనికి అన్నం తినేసిరా, మాట్లాడుకోవచ్చు అంది. హాల్లోకి పరిగెత్తాడు. సారీ రజని, మర్చిపోయాను. ఇప్పుడు బాగానే ఉందిగా, అన్నం పెట్టేస్తావా అంటూ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. రజని కొంచెం నవ్వు మొహంతో భోజనం వడ్డించే కార్యక్రమం ప్రారంభించింది. వచ్చే వారం మళ్ళీ వెళ్ళాలేమో, ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఒక్కరోజేలే. గోవాయేనా? కాదు సేలం. అన్నట్టు చీర నచ్చిందా? రజని నవ్వింది. బాగుంది. మరేంటనుకున్నావు, లత టేస్ట్ చాలా ఫైన్గా ఉంటుంది. ఇవాళ ఆఫీస్కి వెళ్ళావా? నిన్న కూడా వెళ్ళాను. జ్వరంతోటేనా? తగ్గిందిగా. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే ఏం, సెలవు పెట్టేయకపోయావా? నీ ఆరోగ్యం కన్నా ఎక్కువ. రజని చిరునవ్వుతో ఊరుకుంది. ఎంత అల్ప సంతోషమో. భోజనం చేస్తున్న పావుగంటలో 2 సార్లు వేరే వాళ్ళు ఫోన్లు. తినడం పూర్తి చేసి తల్లి గదిలోకి వచ్చాడు. అమ్మా ఏంటి మాట్లాడాలన్నావు చెప్పు. భలే నిద్రొచ్చేస్తోంది. 2 రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదంటూ మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. అయితే వెళ్ళి నిద్రపో. కాదులే చెప్పు. ఏం లేదు, ఊరికి అన్నాను. మళ్ళీ వెళ్ళాలా ఎక్కడికన్నా? ఇప్పుడు కాదులే, వచ్చే వారంలో. అదేలే. తల్లి మొహంలో ఎంత చిన్న మార్పైనా మురళికి అర్థమైపోతుంది. అమ్మా ఎందుకలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అన్నాడు కొంచెం కంగారుగా. అబ్బే అదేం లేదు. కొడుకు రాకముందు ఉన్న కోపమంతా అడుగంటినట్లయింది. నిన్నటి నుంచి ఏమిటో ఒకటే దిగులుగా ఉంది. ఎప్పుడో మర్చిపోయినవన్నీ గుర్తొస్తున్నాయి. నీ చిన్నప్పుడు మీ నాన్న సంగతి తెలిసినప్పుడు మనిద్దరం రాత్రి తెల్లవార్లు వాకిట్లో కూర్చుని ఏం చేద్దాం అని ఆలోచించాం, గుర్తుందా? మురళి తెల్లబోతూ అదెందుకిప్పుడు అన్నాడు. కాదులే చెప్పు, గుర్తుందా? ఎందుకు లేదు, బాగా గుర్తుంది. అప్పుడు మనిద్దరం కలిసి ఆలోచించుకున్నాం. ఇప్పుడు ఒక్కదాన్ని ఆలోచిస్తున్నాను, ఏం చెయ్యాలి అని. ఎందుకు? దేన్ని గురించి ఉంటుంది? మన గురించే. అప్పుడు ఆ మనిషి చేసిన దుర్మార్గానికి ఇద్దరం ఒక్క మాటగా నిలబడి అతనితో సంబంధం తెంపేసుకున్నాం. ఇప్పుడు నువ్వే అలాంటి పనికి తలపడితే నేనేం చెయ్యాలి మురళి? నువ్వే చెప్పు, బాగా ఆలోచించి చెప్పు. నేనేం చేశానమ్మా? నేనేం చేశాను అంటూ మురళి నిర్ఘాంతపోతూ చూశాడు. నువ్వేం చేశావో ఏం చేస్తున్నావో నీకే తెలుసు. అంత ఆశ్చర్యపోతావెందుకు? మీ నాన్న మనకి చేసిన ద్రోహమే నువ్వు రజనీకి చేస్తున్నావు. శ్రీలతతో నీ వ్యవహారాలు నేను కూడా గ్రహించలేననుకుంటున్నావా? నేను కూడా చిన్న పిల్లని అనుకుంటున్నావా అంటూ రుక్మిణి కొడుకుని తీక్షణంగా చూసింది. మురళి నోట మాట రానట్టయ్యాడు. కంగారు పడుతూ అమ్మా అదేమిటి? శ్రీలతతో నా వ్యవహారాలేమిటి? అలా మాట్లాడుతున్నావేమిటి అంటూ ఆశ్చర్యంగా చూశాడు. రుక్మిణి మొహం చిట్లిస్తూ అంది. ఎలా మాట్లాడుతున్నాను? ఉన్న సంగతే మాట్లాడుతున్నాను. లేని సంగతి కల్పిస్తున్నానా? నిన్ను నిష్కారణంగా అనుమానించడానికి నా మనసు ఒప్పుతుందా? కానీ ఎన్నాళ్ళు ఉంటాను కళ్ళు మూసుకుని? నువ్వు రజనితో అడుగడుగునా ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావో, ఆ శ్రీలత మీద ఎంత మోజుగా ఉంటున్నావో నేను గమనించడం లేదనుకుంటున్నావా మురళి?
అయ్యయ్యో అదేం లేదమ్మా, నిజం, నన్ను నమ్ము. కొంచెం సరదాగా ఉన్నాం అంతే, అంతకన్నా ఏం సంబంధం లేదమ్మా, అంతే, ఏం లేదు. మురళి, ఆ అమ్మాయితో నీకేం ఉందో ఏం లేదో ఆ మాటలు నువ్వు తల్లితో మాట్లాడాల్సిన మాటలు కావు. భార్యతో 10 నిమిషాలు ఓపిగ్గా మాట్లాడలేవు. ఆ అమ్మాయితో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడతావు. ఆఫీస్లో కబుర్లు చాలక ఇంటి దగ్గర కూడా ఫోన్లు పట్టుకు వేళ్లాడతావు. ఎంత మోజు లేకపోతే ఆ పిల్ల తలకి మర్దనాలు చేస్తావు, చేతులు లాగి సరసాలాడతావు. మీ నాన్న లాంటి వాడికి వేరే కాపురం పెట్టినా తప్పేం లేదు. నీకు కొంచెం సరదాగా తిరిగితే తప్పేం లేదు. ఈ తప్పొప్పులు మీరే నిర్ణయించుకుంటే కాదు, ఆ కష్టం కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. రజనిని నువ్వే నీ ఇష్టంతో చేసుకున్నావు. ఆ అమ్మాయిని నీకెవరూ బలవంతంగా అంటగట్టలేదు. అయితే ఏం, నీ మనసు మారిపోయింది, నీ ఆకర్షణలు మారిపోతున్నాయి. నీ చేతిలో లేని దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావులే. అందుకే నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎన్నాళ్ళు ఈ బందికానాలో ఉంటావు? తెగించి నీ మనసులో బాధ రజనీకి చెప్పేయి. నీ మీద నాకు ఇష్టం పోయింది అని చెప్పేయి. నీ దారిన నువ్వు వెళ్ళిపో. కొత్త మోజు ఎక్కడ ఎన్నాళ్ళ దాకా ఉంటుందో అప్పటిదాకా అక్కడ ఆనందంగా ఉండు. అది కూడా మారిపోతే ఇంకోటి రాదా? సరదాలకి కరువా? లోకం నిండా సరదాలే కదా. రజని ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటారు. నువ్వేమన్నా ఆ అమ్మాయికి రక్షకుడివా? నువ్వు లేకపోతే ఆ అమ్మాయి చచ్చిపోతుందా? నన్ను పెళ్లి చేసుకున్న మనిషి నన్ను వదిలిపెడితే నేను చచ్చిపోయానా? అలాగే ఆ అమ్మాయి తన బతుకు తాను బతుకుతుంది. ఆ ఆలోచన నీకక్కర్లేదు. నీ దారిన నువ్వు వెళ్ళిపో. ఆ శ్రీలతతో మాట్లాడుకుని తొందరగా ఏర్పాటు చేసుకో. ఈ మాటే చెప్పాలనుకున్నాను నీకు, అంతే. విన్నావు కదా, ఆ ఏర్పాటేదో చేసుకో. మురళి కింద పెదవి మీద కొరుక్కుంటూ తల పైకెత్తకుండా వాల్చేసి కూర్చున్నాడు. కట్టుకున్నవాడు వీసమెత్తన్న అభిమానం చూపించలేదని నేను, కన్నతండ్రి ఎన్నడూ ప్రేమించలేదని నువ్వు ఎంత క్షోభపడ్డామో అంతా మర్చిపోయావు. నీ కాలం వచ్చినప్పుడు నువ్వు అలాగే తయారయ్యావు. ఆ మనిషి చేసింది దుర్మార్గం అయితే నువ్వు చేసింది సన్మార్గం అవుతుందా? ఆ మనిషితో ఎందుకు తెగతెంపులు చేసుకున్నాం? అదే పని నువ్వు చేస్తే నీతో రాజీ పడతాననుకున్నావా? భర్తని ఎదిరించి బతికింది బిడ్డలతో రాజీలు పడడానికా? నీ చేష్టలు చూస్తూ తల ఊపుతూ కాలం గడుపుకోమంటావా? అలా జరగదు మురళి. ఎవరి దారి వాళ్లే చూసుకుందాం. నా కుట్టు పని నాకుంది. నా ఆయా పని నాకు మళ్ళీ దొరక్కపోదు. తిండి సంపాదించుకోవడం కష్టం కాదు. నీ దారి నీది, నా దారి నాది. ఇది చెప్పాలనే నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను. విన్నావు కదా? మురళి జవాబు చెప్పే ప్రయత్నం చేయలేదు. రజని నిర్ఘాంతపోతూ తలుపు దగ్గర నిలబడి వింటోంది. అత్తగారిని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. భర్తని అంత నిస్సహాయంగా కూడా ఎప్పుడూ చూడలేదు. రజని, కూర్చో, నీతో కూడా మాట్లాడాలి అంది రుక్మిణి. రజని మారు మాట్లాడకుండా బల్ల చివర కూర్చుంది. మురళితో మాట్లాడింది విన్నావా? ఆ శ్రీలతతో వ్యవహారం నీకెలా ఉందో గాని నేను మాత్రం భరించలేకపోతున్నాను. నీతో మాట్లాడడానికి 2 నిమిషాలు కూడా శ్రద్ధ పెట్టాడు. ఆ మనిషి కోసం ఫోన్ దగ్గరే వేళ్లాడతాడు. నువ్వు ఎంతో ముచ్చటగా పుస్తకం చదివి వినిపిస్తుంటే అవతల మనిషి ఫోన్లో పిలవగానే నిన్ను తోసిపారేసి ఆ మనిషితో కాలక్షేపం చేస్తాడు. అది చాలదు, నీ శరీరం దహించుకుపోవడానికి, నీ రక్తం ఉడికిపోవడానికి. అంతా నీ కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. అయినా నువ్వు చూడదలుచుకోవు. నువ్వు గట్టిగా బాధపడడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఇంత నిమ్మకి నీరెత్తినట్లు ఎందుకుంటావో నాకు అర్థం కాదు. మురళికి నీ మీద ప్రేమ పోయిందని నీకు అర్థం కావడం లేదా? రజని, మనసు లేని కాపురం ఎందుకు? అతనికి చెప్పేయరాదు? అతని దారన అతన్ని వెళ్ళిపోమ్మని వదిలేయరాదు? నీకింకో దారి ఏర్పడేదాకా నీకు అండగా నేనుంటాను. నన్ను నమ్ము. మురళిని ఈ బందిఖానా నుంచి పంపించేయి. అతనికి ఎవరితో ఆనందంగా ఉంటే వాళ్లతో బతకమని చెప్పు. నీతో ఆనందం లేదు కదా, అలాంటి మనిషితో జీవితం ఎందుకు నీకు? చెయ్యలేవా అలాంటి పని? ఎందుకు చెయ్యలేవు? మురళి చేష్టలే బాగున్నాయా నీకు? ఇలాగే భరిస్తూ ఉంటావా? నీ జీతం కన్నా అతని జీతం 20 రెట్లో 25 రెట్లో ఎక్కువ. అతను నీకోసం కొనని వస్తువు లేదు. రేపో మాపో కారు కూడా తేబోతున్నాడు. రాబోయే కాలమంతా ఇంతకన్నా సిరి సంపదలతో గడుస్తుంది. కాకపోతే నువ్వు అతన్ని చూసి చూడనట్లు వదిలేయాలి. వేలు సంపాదించే భర్త కదా, కంప్యూటర్ కంపెనీలో పెద్ద పదవిలో ఉన్నవాడు కదా. అతని సరదాలు అతనికి ఉంటాయి, అతని కాలక్షేపాలు అతనికి ఉంటాయి. నీ కోపతాపాలతో అతని కాళ్ళకి బంధం కాకూడదు. ఆ ఒక్క స్వేచ్ఛ అతనికి ఇచ్చేస్తే నీ కోసం అతను ఎన్ని వస్తువులైనా కొంటాడు. అందుకే నువ్వు ఇంత అనుకువగా ఉంటున్నట్టున్నావు.
మీ ఇద్దరితోటి పిచ్చెత్తినట్టుగా ఉంది నాకు. ఇంకా ఎన్నాళ్ళిలాగా? ఇద్దరూ తేల్చి చెప్పండి. ఎప్పట్లాగే మనం ముగ్గురం కలిసుందామా? లేకపోతే రజని మనిద్దరం కలిసుందామా? అది ఇది కాకపోతే నా దారిన నేను వెళ్ళిపోనా? ఏదో ఒకటి తేల్చుకోవాలి మనం. మీతో సర్దుకోవడం నా వల్ల కాదు. అది చేతనైతే నా బతుకు ఇంకోలాగా నడిచేది. అతని భార్యల్లో ఒక భార్యగా అక్కడే పడి ఉండేదాన్ని. అది చేత కానప్పుడు ఇవాళ కొడుకు చేష్టలు చూస్తూ కొడుకు దగ్గర పడి ఉండడం ఎలా చేతనవుతుంది? నా వల్ల కాదు. రజని చెంపల మీద నుంచి జలజల కన్నీళ్లు జారిపోతున్నాయి. తల వంచి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. మురళి చప్పున లేచి రజని దగ్గర నిలబడి, చచ ఊరుకో, ఏం లేదు, ఊరుకో అని తన రుమాలుతో కళ్ళు తుడిచాడు. రజని ఇంకా ఏడుస్తూనే ఉంది. మురళి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తల్లిని చూస్తూ అక్కడే నిలబడ్డాడు. సమాప్తం. మురళి వాళ్ళమ్మ కథ సమాప్తం. చాలా మంచి కథ కదండి. ఈ సమాజానికి ఇలాంటి తల్లులు చాలా అవసరం. నాకు చాలా నచ్చిన కథ. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.